కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సునైన ఆడిటోరియంలో ఎస్సీ క్లాసిఫికేషన్ పై నివేదిక సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన రిటైర్ ఐపీఎస్ అధికారి వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకి బీఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ రామతీర్థం అమరేష్ వారి బృందం నివేదికను అందజేశారు. న్యాయపరమైన సామాజిక పరమైన అంశం ఎస్సీ వర్గీకరణ 3 దశాబ్దాల నుంచి మాదిగలో నిరంతరాయంగా పోరాడుతున్నారని అమరేష్ గుర్తు చేశారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగపరంగా వెనుకబడిన మాదిగలు లబ్ధి పొందాలంటే వర్గీకరణ అవసరమన్నారు. ఇప్పుడు 7గురు ధర్మాసనం సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇది న్యాయపరమైన అంశమైన కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈరోజు వన్ మ్యాన్ కమిషన్ నియమించింది. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ క్లాసిఫికేషన్ ఏర్పాటు చేయాలా. అదేవిధంగా ఈ కర్నూలు జిల్లాలో మాదారి కురువలు అనేటువంటి ఒక్కరు కూడా లేరు. జేసీ శర్మ కమిషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం కేవలం ఆంధ్రప్రదేశ్లో 2300 మంది మాత్రమే ఎస్సీ కులస్తులు ఉన్నారు. తూర్పుగోదావరి, కృష్ణ, అనంతపురం జిల్లాల్లో మాత్రమే ఉన్నారు. మరి లేని జిల్లాల్లో కూడా మాదారి కురువలు ఎస్సీ క్యాస్ట్గా కూడా ఈరోజు పంచాయతీలో వాళ్ళు సర్వే చేయడం జరిగింది. ఇది చాలా తప్పుడు నివేదిక అని కూడా ఈ సందర్భంగా మేము సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాలలను, మాదిగలను మరి రిలీజియన్ దగ్గర క్రిస్టియన్ అని కూడా చేరుస్తున్నారు. ఏమయ్యా ఎట్లా మారుతుందయ్యా మతము? ఈ రోజున మాలా మాదిగలు యుగాల నుంచి అంటరాని వాళ్ళు, అన్టచబిలిటీ అనుభవిస్తున్న వాళ్ళని మీరు క్రిస్టియన్గా ఏ విధంగా పరిగణిస్తారని కూడా ఈరోజు కమిషన్కి నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా